మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా టి రమేష్ గారు, ఇంకా తగ్గిపోతాయన్నా కనీసం ఈ రేట్లన్నా ఉంటాయా? ఉత్తర భారతంలో ఎప్పుడు తగ్గుతాయి? ఉత్తర భారతంలో టమాటా తగ్గుతాయని అయితే వర్షాలు లేవు. ఇప్పటికీ అక్కడక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి. రేట్లు ఇంతేనా అంటే అన్న, దిగుమతులు తగ్గే వరకు ధరలు పెరిగే అవకాశాలు లేవు. కానీ ప్రస్తుతం అనాదిత సమాచారం మేరకు దిగుమతులు రోజు పెరగడమే కానీ తగ్గే సూచనలు కనిపించడం లేదు. దిగుమతులు పెరుగుతూ వెళ్తే మాత్రం ధరలు అటు ఇటుగా ఉంటాయి. జాక్పాట్ స్టార్ట్. నో జాక్పాట్ ఇన్ నంగల్లోని మదనపల్లి. హలో భయ్యా, అక్కడ వ్యాపారస్తులు ఎక్కడ అందరూ మంది యజమానులే కదా. పిఏకే, ఎంఐకే, సిఎంఎన్, ఎస్కే వీళ్ళందరూ మండి యజమానులు కాదన్నా. కాలం మారిన సోదర, అందరూ అన్నీ చేస్తున్నారు. కుల వృత్తులు పోయాయి, అందరూ అన్ని వృత్తులు చేస్తున్నారు. ఇది కూడా అంతే. మండి యజమానులు వ్యాపారస్తులు అవుతున్నారు, వ్యాపారస్తులు మండి యజమానులు అవుతున్నారు. అందరూ తప్పేమీ లేదు. ఉమా గారు, ఇక శివకుమార్ గారు, పోరెడ్డి గారు రెచ్చిపోవాలని చూస్తుండు. అడ్డంకులు ఎన్నో. నో అడ్డంకులన్నా. ఇవాళ కూడా ఎస్ఎల్ మండి పర్వాలేదు. ఫ్రీగా తీసుకోండి, చెమట్లు పట్టవు. సంతోష్ కుమార్ రెడ్డి గారు, ఓకే అన్న. ఇక సిపి యాదవ్ గారు, కాయలు ఉండేదే 2 లేదా 3 నెలలు. వీళ్ళేమో మార్చి నుంచి జూలై ఆగస్టు దాకా, ఈ మంత్ నెక్స్ట్ మంత్ అంట బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, రైతుల్ని నష్టపరుస్తున్నారు. ఒక సిపి యాదవ్ గారు మరో కామెంట్ పెట్టారు. సిపి యాదవేంద్ర రెడ్డి, హాయ్ సయ్యద్ భయ్యా, మీ ద్వారా యూట్యూబర్స్కి చెప్పాలని, దయచేసి అనాలిసిస్ చేసేవాళ్ళు రేట్స్ గురించి చెప్పండి. వాళ్ళ సైడ్ బిజినెస్ కోసరం రైతుల్ని ముంచుతున్నారు. నేను అందుకే ధరజోలికి పోవడం లేదన్నా. మళ్ళీ మొదలెట్టేస్తారన్న, బాక్సులు కొద్దిగా రేట్ రైజ్ అయ్యిందని. ఎక్కడ పెట్టారన్నా జాక్పాట్లు? ఏదన్నా ఎక్కడన్నా భర్తీ గడి తక్కువగా ఉండి క్లీనింగ్ దగ్గర నుండి ఒకటో రెండు తీస్తారు. వాస్తవం చెప్పాలంటే చిన్న బాక్సులు వచ్చిన తర్వాత కాయలు విపరీతంగా పెరగడంతో క్లీనింగ్ చాలా తక్కువగా ఉంది. పొడికాయలు కూడా తీయడం లేదు. డిస్కౌంట్లు, జాక్పాట్ సిస్టమ్ అంగళ్ళు మదబులు ఏమాత్రం లేదు. ఎప్పుడైనా పెడితే కూడా ఏదైనా క్లీనింగ్ తక్కువ అవడం వలనో లేక భర్తీ తక్కువ పెరగడం వలన తప్ప జాక్పాట్ లేదన్నా. హీఈస్ రియల్ హీరో. పోరెడ్డి గారి గురించి కృష్ణకుమార్ గారు పెట్టిన కామెంట్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, లాస్ట్ వీడియో కిక్కే వేరప్ప, ఎవరి మాట వినోడు సీతయ్య ఆది గారు. ఇది పోరెడ్డి గారి గురించి వచ్చిన కామెంట్. క్వాలిటీనే కాదన్నా అన్క్వాలిటీ చెప్పి ఎందుకు అంటే యావరేజ్ ప్రైస్ తెలుస్తుంది. సాధ్యమైనందుకు నేను ధరలు చెబుతున్నానన్నా. మీరు కరెక్ట్గా నా వీడియో ఫాలో అవుతున్నారో లేదో. అమర్నాథ్ రెడ్డి గారు, రైతులంతా అస్సాం పోవాలంటే నా సయ్యద్ గారు, డిఎస్పి గారు. లేదన్నా, దయచేసి అస్సాంల పదాన్ని మానండి. చాలామంది హృదయాలు గాయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఇక సాంబశివ గారు, అన్నగారు మదనపల్లి తదితర మార్కెట్ నుంచి కాయలు తమిళనాడు, తెలంగాణ, కేరళకు మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తే తక్కువ అమ్మకాలు ఉన్నాయని తెలిసినప్పుడు సరిపోయేంత వరకు సరుకు మాత్రమే పంపించి మిగతా రాష్ట్రాలు ఎక్స్పోర్ట్ పంపిస్తే అమ్మకాలు ఉండవచ్చును కదా. అంత సరుకు 3 స్టేట్స్ మాత్రమే పంపకుండా ప్రత్యామ్నాయ పద్ధతి కనుక్కోండి మీ వ్యాపారస్తుల సంఘం. మీరు ఇప్పుడు జనాలకు కావాలి. ఏషియన్ బిగ్గెస్ట్ మార్కెట్ బయర్స్. లేదంటే ఈసారి జరిగే అఘాయిత్యాలకు ఊహించడానికి భయంకరంగా ఉంటుంది రైతుల పరిస్థితి. కానీ ఒక సలహా, యావరేజ్ ధరలు మాత్రం చాలా బాధాకరంగా అమ్ముతున్నారు. సాంబశివ గారు, మీ కామెంట్ బాగుంది, కానీ నియంత్రించడానికి టమోటాలు విపరీతంగా వస్తున్నాయన్న. అట్లా మీరు చెప్పినట్లుగా మితంగా మనం ఎగుమతులు చేయాలంటే రైతులకు మనం న్యాయం చేయలేము. మండికి వచ్చే సరుకులు అమ్మకపోతే మండి వాళ్ళు ఖచ్చితంగా అమ్మే తీరాలి. అప్పుడు తప్పదన్నా. ఎక్స్పోర్ట్ని విభజించి ఇంత లిమిట్. ఎందుకంటే వ్యాపారస్తులు చుట్టుపక్కల ఉన్నారు. పుంగళూరు, పల్మేరు, వడ్డిపల్లి, కోలార్ అందరూ ఉన్నారు. మదనపల్లి ఒక్కరే కాదు. ఎవరి రోజు వాళ్ళు లోడింగ్ చేశారు. రెండోది, ఇప్పుడు వస్తున్న దిగుమతికి ఎక్స్పోర్టులు లెక్కలు వేసుకుని వ్యాపారస్తులు ఎగుమతులు చేస్తే మాత్రం నష్టపోయేది రైతే. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఏం చేయలేమన్నా. ఏదైనా యావరేజ్ ధరలు చాలా బాధాగా అమ్ముతున్నారని మీరు కామెంట్ పెట్టారు. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ రియలీ సారీ. దిగుమతి తగ్గితేనే పరిస్థితులు మార్పు రావచ్చన్నా. దిగుమతి ఇదే స్థాయిలో ఉంటే మాత్రం కాస్త ఇబ్బందులు పడాలి. ఎనీథింగ్ హ్యాపెన్, వయ్యారు స్ట్రగుల్, ఇట్ ఈస్ నథింగ్ హ్యాపెన్. రమేష్ గారు,
దానికి ఆయన మరొక కామెంట్ పెట్టారు, పాస్ట్ ఈజ్ ఆల్వేస్ పాస్ట్, డోంట్ టేక్ టెన్షన్ అబౌట్ ఇట్ ఫర్ రేట్ అండ్ క్రాప్ సిచ్యువేషన్ ప్లీజ్, ఇట్ మీన్స్ బతుకుంటే బల్లైనా బతుకుంటే బలుసాకనే అమ్ముకొని తినొచ్చు, ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నారంటూ రామ్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే రెడ్డే గారు, చిన్నమండి సెటిల్మెంట్ రేట్ 5.20, తమిళనాడుకు 10, గుంటూరుకి 10 బొలోరోలు, బాపట్లకి 5 బొలోరోలు, ఒంగోలుకి 1 ఇచ్చారు. థ్యాంక్ యూ సోదరా. చిన్నమండి యొక్క ధరలు మరి ఎగుమతి వివరాలు తెలియజేస్తున్నందుకు. ఒకరు ఢిల్లీలో 1100 చెప్తున్నారన్న మధుసూదన్ గారు, మేబీ ఉండొచ్చన్నా, నిన్న మొన్న అమ్మింది ఇవాళ నాకు తెలియదు. ఇక యశంటి గారు, ఒక యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానల్లో ఢిల్లీ 1000 రూపాయలు పోయిందని చెప్తున్నాడు, ఇప్పుడు మళ్ళీ జూలైలో 1000 రూపాయలు అవుతుందని చెప్తున్నాడు అని కామెంట్ పెట్టారు. దాని ఎనిమిది గారు, నా సైడ్ నో రైన్, ఉత్తరప్రదేశ్లో నో రైన్, ఉత్తరప్రదేశ్లో రైన్ పడితే పక్కా రేట్ వస్తుంది 100%, దిస్ ఇయర్ వెరీ పూర్ మాన్సూన్. ఉత్తరప్రదేశ్లో వర్షం పడితే ధరలు పెరుగుతాయి, కానీ ఈ సంవత్సరం వర్షపాతం చాలా తక్కువగా ఉంది అని 8 కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, నెక్స్ట్ మంత్ ఎనాలిసిస్ అని ఎవరిని అడగండి, డిపెండ్స్ ఆన్ క్లైమేట్ అండ్ టెంపరేచర్. ఎవరు కూడా రేపు నెల ధరలు ఎలా ఉంటే ఎవరిని అడగద్దండి. రాను రోజు ధరలు వర్షపాతం పైన, ఉష్ణోగ్రత పైన, వాతావరణం ఆధారపడి ఉంటుంది కాబట్టి వాస్తవమే. హాయ్ హలో అన్న, నమస్తే. నెక్స్ట్ మంత్ 600 to 800. ఏ బాక్సులు పెట్టలేదైనా మీరన్నట్టు జరగాలని మంజునాథ్ గారు, ఆదరణ వెళ్ళాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వెంకటరామరెడ్డి గారు, హరినామస్మరణం సర్వపాపహరణం. మీరు ఈ ఉద్దేశంతో గోవింద కీర్తనలు పెట్టినా సరే. చివరిగా శశికుమార్ గారు, నెక్స్ట్ మంత్ స్మాల్ బాస్ 600 to 800, దీనికి 3 రూపాయలే కామెంట్లు వచ్చాయి. రాఘవేంద్ర గారు, నీకు అప్పుడు వస్తాయా తోటలు, హెవీ ఎక్స్పెక్టేషన్ పట్టుకోకండి, హెవీ ప్లాంటేషన్ చేశారు, అతిగా అంచనాలు వేయొద్దండి, ప్లాంటేషన్ భారీగా చేశారని ప్రవీణ్ కి గారు కామెంట్ పెట్టారు. బ్రదర్ ముంచేయకండి అంటూ డిఎస్పి గారు. ఇది ఈరోజు మీ కామెంటు, నా సమాధాన కార్యక్రమం. అందరూ అడుగుతున్నారు ధరలు పెరుగుతాయి లేదని. అందరికీ ఒకటే విషయం చెప్పాను, దిగుమతులు తగ్గే వరకు ధరలు పెరిగే అవకాశం లేదని. అలా చెప్పడానికి కూడా మనసు ఒప్పడం లేదు, కానీ అందరూ అడుగుతున్నారు. మనం ఇంకా పెరుగుతాయని చెప్పి వాళ్ళ వల్ల ఆశలు కల్పించలేము, వాస్తవాలు చెప్పి వాళ్ళ మనసును నొప్పించలేము. కానీ ఆశలు కల్పించడం కన్నా వాస్తవాలు చెప్పడం ఉత్తమం. అందరికీ చెప్పాను నేను. కానీ మధ్యలో ఏమైనా వరుణదేవుడు ఏమైనా ప్రతాపం చూపిస్తే ధరలు పెరగవచ్చు. అది మన వైపు కావచ్చు, లేదా అనంతపురం సైడ్ కావచ్చు. ఇది ఈరోజు మీ కామెంటు, నా సమాధానం కార్యక్రమం.